హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రొడక్షన్. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో, నేను ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా ఉందండి. సో, చల్లగా ఉండేసరికంటే ఇంకా మనకు తెలిసిందే కదా! కొంచెం హాట్‌గా తినాలి అని అనిపిస్తది కదా! సో, అందుకనేసే ఈరోజు నేనేం చేస్తున్నానంటే మసాలా గారెలు. చూసారా అండి? అవి మసాలా గారెలు. అంటే శనగపప్పు నానబెట్టి ఉంచాను. అది శనగపప్పు అండి. సో, ఈరోజు మసాలా గారెలు తినాలనిపించిందండి. మార్నింగ్ నుండి చల్లగానే ఉందండి. ఆహ్, అందుకనేసి ఇంకా మార్నింగ్ నానబెట్టేసా నేను. ఇంకా మసాలా గారెలు చేద్దాము అనేసి అనుకున్నాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తదండి. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తదండి. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, చూడండి నేను ఏ విధంగా చేస్తాను అనేసి చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శనగపప్పు కడిగేసి మంచిగా కడిగేసి పొడిగా ఉంచేసానండి. అంటే పొడిగా వాటర్ లేకుండా మొత్తం తీసేసాను. సో, అది ఉంటది గదండీ చిల్లుల గిన్నెలాగా దాంట్లో పెట్టేసానండి. సో, వాటర్ అన్నీ పోయి మంచిగా పొడిగా వచ్చేసింది. సో, ఇంకా కొన్ని మొత్తం శనగపప్పు వేయలేదండి నేను. శనగపప్పుని అలాగే ఉంచేసి కొంచెం కొంచెం శనగపప్పుని అలాగే ఉంచేసి మన మిగిలిన పప్పుని ఏం చేశానంటే మిక్సీ పట్టేసానండి. అంటే కొంచెం మనకు పలుకులుగా తగులుతూ ఉంటే బావుంటది గదండీ! సో, అందుకనేసి ఇంక నేను అందుకని కొంచెం పక్కకు తీసి పెట్టేసాను. సో, ఇంకా ఆ పప్పు ఉండే గదండీ! సో, ఆ పప్పుని నేను మిక్సీ పట్టేస్తున్నాను. సో, వాటర్ పోయాల్సిన అవసరం లేదండి మనకు. సో, వాటర్ పోస్తే మరి మెత్తగా అయిపోతాయి. సో, ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అది మనకు కొంచెం పొడిగానే వచ్చేస్తదండి. సో, ఇంక నేను అది మొత్తం మిక్సీ పట్టింది గదండీ! సో, ఆ మిక్సీ పట్టిన దాన్ని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. సో, ఇంకా గిన్నెలోకి తీసేసుకొని గిన్నెలోకి తీసేసుకొని ఇంకా దాంట్లోకి మనకు కావాల్సినయన్నీ వేసేస్తున్నానండి. దాంట్లో కావాల్సినయన్నీ వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చిన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఎల్లిపాయలు, జింజర్ అవన్నీ కూడా నేను ఆహ్, ఇట్లా ఆహ్, చిన్నగా చేసుకొని ఉంచుకున్నానండి. సో, ఇంకా చూడండి అక్కడ నేను మా పాపతో మాట్లాడుతూ చేస్తున్నా నేను. సో, ఇంకక్కడ కరివేపాకు, కొత్తిమీర అండి. కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసిన మిరపకాయలు, మిర్చి, తర్వాత ఆనియన్ ఒక 2 కట్ చేశానండి. కొంచెం ఆనియన్ ఉంటే బావుంటది అనేసి ఇంకా 2 కట్ చేశాను నేను. సో, చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. మళ్ళీ మిరపకాయలు మనం పెద్దగా కట్ చేసామనుకోండి అది నోటికి తగిలేసరికి బాగా కారం అయిపోతది. సో, అందుకే చిన్నగా కట్ చేశాను. సో, ఇక్కడ ఏమున్నదంటే అల్లము, ఎల్లిపాయ 2 కూడా కొంచెం గ్రేట్ చేసుకున్నానండి. అంటే దాన్ని నేను తురిమిన. అల్లము, ఎల్లిపాయను తురిమేసిన తర్వాత మళ్ళీ జీలకర్ర ఉంటది గదండీ! సో, ఆ జీలకర్ర కొంచెం వేశాను. కొంచెం గరం మసాలా వేసేసాను. సో, కొంచెం గరం మసాలా అట్లా వేసిన తర్వాత ఇంకా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. సాల్ట్ వేయలేదు. మీరు గమనించిండ్రో లేదో. సో, ఇప్పుడు సాల్ట్ తీస్తున్నానండి. సో, సాల్టు చూసుకొని వేసుకోవాలా. సో, ఇగ ఎప్పుడు చెప్పేదే మీకు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను గదండీ! సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్టు ఏది ఎక్కువైనా, తక్కువైనా గూడా బావుండదు. బ్యాలెన్స్డ్‌గా చూసుకోవాలని మీకు ప్రతిసారి చెప్తాను గదా! అదే ఇప్పుడు గూడా చెప్తున్నానండి. సో, ఇంకా అదే మీకిప్పుడు గూడా చెప్తున్నాను. సో, సాల్ట్ కూడా కొంచెము చూసుకొని వేసుకోవాలండి. మనకు తగినంత వేసుకోవాలి. సో, ఇంకా ఇటువైపేమో ఆయిల్ వేడైతుందండి. సో, ఇటు ఆయిల్ వేడైతుంది. నేను ఆల్రెడీ చట్నీ చేసి ఉంచేసాను. పల్లీల చట్నీ చేశానండి. సో, ఇంకా దీనికి పల్లీల చట్నీ చేసి పక్కకుంచేసాను. సో, ఇంకా
గారెలు చేతికి నూనె రాసుకోవాలండి. చేతికి కొంచెం నూనె రాసేసుకొని వాటిని చిన్న వడల్లాగా ఒత్తుకొని వేసేస్తే ఏమవుతదంటే మనకు చెయ్యికి అంటదండి. అంటే నూనె రాసుకున్నామనుకోండి చెయ్యికి అంటదు. సో, అందుకనేసి కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్నగా వడల్లాగా చేసేసుకొని వడల్లాగా అంటే జస్ట్ ఇట్లా అరచేతిలో ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. మన వడల్లాగా మినప వడల్లాగా అవసరం లేదండి. జస్ట్ ఇట్లా మనకు అరచేతిలో వేసేసుకొని దానికి ఒత్తితే అయిపోయిందండి. దానికి చిల్లు గూడా పెట్టాల్సిన అవసరం లేదండి. సో, ఇంకా అట్లా మసాలా వడలు చేసేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలండి. కొంచెం ఎందుకంటే లావుగుంటది గదా! సో, లోపల గూడా ఉడకాలి గాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఆయిల్‌లో వేసేయాలండి. సో, అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందనుకోండి, అప్పుడు తీసేస్తే మనకు యమ్మీ యమ్మీ మసాలా వడలు రెడీ అయిపోయినట్టే. యమ్మీ యమ్మీ మసాలా వడలు. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ చెప్తా ఉంటే కూడా నాకు నీళ్ళు వస్తున్నాయండి. సో, అంత మంచిగా ఈరోజు కూడా వెదర్ చాలా చల్లగా ఉందండి. కానీ ఈరోజు ఇంకా చల్లగా ఉంది. కానీ ఈరోజు ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు. మా పాప వచ్చిన తర్వాత ఏం చేయాలా అని అడిగితే అప్పుడు ప్రిపేర్ చేస్తాను నేను. సో, ఇంకా అది మసాలా వడలు అవన్నీ చూసారా? ఎంత మంచిగా అంటే ఐ మీన్ ఎంత మంచిగా కలరొస్తున్నాయండి గోల్డెన్ బ్రౌన్‌గా. సో, అంత మంచిగా కలరొచ్చినాయనుకోండి, అప్పుడు తీసేస్తే బావుంటది. మనం హై ఫ్లేమ్‌లో ఎప్పుడు కూడా వేగించొద్దండి. హై ఫ్లేమ్‌లో చేశామనుకోండి, అదేమైపోతదంటే మనకు అది బయట బయట మొత్తం మాడిపోతదండి. కానీ లోపల ఉడకదు. సో, అందుకనేసి హై ఫ్లేమ్‌లో చేయొద్దండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉంచితే ఏమవుతదంటే లోపల మంచిగా ఉడుకుతదండి. మనం ఉడకంది తిన్నా గూడా మనకు కడుపు నొప్పి అట్లా ఒస్తది. సో, అందుకనేసి కొంచెం మంచిగా ఉడికిన తర్వాతనే తీసుకోవడం బెటరు. సో, అందుకనేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటిని వేగించాలి. సో, ఇంకా నేనిక్కడ ఇంకా చేస్తున్నా నేను. అది ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది. ఎంతైనా కూడా అండి అక్కడ నిలబడి వంట చేయాలి అంటే చాలా కష్టమండి మనకు. ఇంకా తప్పదు గదా అన్నట్టుగా చేసుకోవడమే తప్ప ఎంతసేపని నిలబడతాం చెప్పండి. నిలబడి కాళ్ళు నొప్పులొస్తాయండి. కానీ ఇంకా తప్పదు గదా! చేసుకోవాల్సిందే అన్నట్టు. తినాలి అంటే చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఇంకా చేసుకునుడయితది. ఒక్కొక్కసారి చాలా చిరాకొస్తది గానీ, ఇగ చిరాకొచ్చినా, ఏమైనా, ఏం జేసినా గూడా మనకైతే ఈ వంట పనులైతే తప్పవు గదండీ! నాకు ఈరోజు హెల్త్ బాలేదండి. ఈరోజు ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! నాకు హెల్త్ బాలేదు. అయినా కానీ వంట చేసుకోవాల్సిందేనండి. వంట చేసుకోము అని అనుకుంటే బయట తినాల్సొస్తది. బయట తింటే మళ్ళీ ఇంకా అదో ప్రాబ్లమ్. దానికి ఏం చేస్తామండి ఇంత ఓపిక తెచ్చుకొనైనా గానీ ఇంకా వంట చేసుకోవాల్సొస్తది. సో, ఇంకా తప్పదండి. ఇంకా చేసుకోవాల్సిందే. ఇంక మన ఆడవాళ్ళకు ఇవన్నీ తప్పనివి ఇగ. చేసుకోవాల్సిందే. సో, ఇంకా చూసారా అండి వడ ఎంత బాగొచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. స్మెల్ గూడా చాలా బాగొస్తుంది. సో, ఇంకా వడలలా వేగుతా ఉన్నాయండి. ఇంకా వడలు వేగిన తర్వాత ఇంకా పాప నేను తినేసామండి. ఇంకా ఇగ అంతే గదండీ! ఇగ వడలయిన తర్వాత తినడమే ఉంటది. ఏముంటది. ఇంకొక వాయి వేస్తున్నానండి. సో, నాది కడాయి చిన్నది గాబట్టి ఒక్క దాంట్లో ఒక 4 మాత్రమే పడతాయి వడలు. సో, అట్లా 2, 3 వాయిలు వేశాను. సో, ఇంకా అది మీకు చింపి చూపిస్తున్నాను గదా! అంటే దాన్ని విరగ్గొట్టి చూపిస్తున్నాను. పల్లి చట్నీ, మసాలా వడలు నిజంగా నాకిప్పుడు నీళ్ళూరుతున్నాయండి అది తింటా ఉంటే. ఇంకా తింటున్నానండి నేను. సో, అంతే గదండీ! మనది మనం చేసుకోవాలి. మనది మనం తినాలి. అంతేగాని బయట తినేసి ఆరోగ్యాన్ని పాడేసుకోవడం కంటే గూడా కొంచెం కష్టమైనా గానీ చేసుకొని తినడం ఉత్తమము. సో, వేడి వేడిగా గారెలు చాలా టేస్ట్‌గా అయినాయండి. నిజంగా ఇప్పుడు మీకు చెప్తా ఉంటే నాకు నీళ్ళూరుతున్నాయి గానీ మళ్ళీ ఇప్పుడు చేసుకోలేను. ఎందుకంటే శనగపప్పు నానబెట్టలేదు గాబట్టి ఇప్పుడు చేసుకోలేను. బట్ అది జూస్తా ఉంటే చాలా నాకు గూడా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. కానీ ఇగ తప్పది. చాలా బాగా కుదిరినాయండి. వేడి వేడిగా మంచిగా పల్లి చట్నీలో వేసుకొని తింటా ఉంటే చాలా టేస్టీగా అనిపించినాయండి. చూడండి నా ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉందంటే. ఏదైనా కానివ్వండి మనము తినే పదార్థాన్ని ఆస్వాదిస్తూ తినాలండి. ఆస్వాదిస్తూ తింటే
చాలా మనకు మంచిగా అనిపిస్తది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.